23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా ఆత్రి మహర్షిని గాంచి, ఓ మునిపొంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా, ఆత్రి మహామణి ఇట్ల చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని తెలిపి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయ్యుండెను. మరియు అనేక శత్రువులను జయించు దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై సేవా ధురంధురుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా ఒకానొక నాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలుస్తారు. నీవచ్చటికేకి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగ నాదాల యమునా శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీమాన, సంరక్షక, దీనజన, భక్తపోష, ప్రహ్లాద, వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమాం దాశోహం పరమాత్మ దాశోహం ఎన్ని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండెరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడి ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని మంగళ వాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టి ధర్మాభిలాషి అయి దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన వనర్చును. కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం నప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను. అతడు ఆ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతమాచరించుచు మరణించి వైకుంఠమునకు పోయిను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతి వారును ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినివారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ప్లీజ్ సబ్స్క్రైబ్.